सर सर इट అందరికీ నమస్కారం. నా పేరు అభిషిక్త్ కిషోర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొదటిగా చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మన రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యమైన జిల్లా. విశాఖపట్నం సిటీ మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా ముఖ్యమైన సిటీ అండ్ మన దేశం యొక్క ప్రగతికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన సిటీ. ఇలాంటి జిల్లాకు జిల్లా కలెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాది స్వస్థలం నెల్లూరు జిల్లా. నేను ఆంధ్రావాడినే. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని మన రాష్ట్రంలో ఉన్న గవర్నెన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సర్వీస్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను. చాలా జిల్లాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలో సబ్ కలెక్టర్గా, పిఓఐటీడీఏగా, మున్సిపల్ కమిషనర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కూడా చేశాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. రీసెంట్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏపీఐఐసికి ఎండీగా అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ వెరీడ్ ఎక్స్పీరియన్స్తో నాకున్న శాయశక్తులు పెట్టి విశాఖపట్నం జిల్లాకి, విశాఖపట్నం ప్రజలకు ఎన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళ మంచి కోసం పనిచేయగలుగుతామో కష్టపడి ఆ రకంగా నేను అలాగే నాతో పాటు నా టీంని నడిపించి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అతి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసి వర్క్ చేయాలన్నది నాకు ఆలోచన. ఎంతవరకు అవకాశం కుదిరితే అంతవరకు మన జిల్లాలో ప్రతి మూల ఎటువంటి సమస్యలున్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ప్రభుత్వానికి విశాఖపట్నం మీద ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత విశాఖపట్నంలో డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పాటుపడుతుందో మీ అందరికీ తెలుసు. బీట్ ఫ్రమ్ బ్రింగింగ్ గూగుల్ ఆర్ ఎవ్రీ అదర్ డేటా సెంటర్ జైంట్ ఐటీ కంపెనీస్ యొక్క సర్చ్ కావచ్చు మన విశాఖపట్నంలో. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి విశాఖపట్నం మన రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్గా నిలబడుతున్న పరిస్థితిని మీ అందరు చూస్తున్నారు. ఇలాగే కాకుండా టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ విశాఖపట్నం రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్ లాగా ముందుకు సాగడం జరుగుతోంది. అలా ఉన్న మన విశాఖపట్నాన్ని పరుగులు తీసే విధంగా డెవలప్మెంట్ పరిధిలో అలాగే ప్రజలకి ఆ డెవలప్మెంట్ యొక్క ఫ్రూట్స్ అందే విధంగా నేను మరియు మా జిల్లా సిబ్బంది పనిచేసే విధంగా ప్రయత్నిస్తాము. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.